హలో గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు బాలా టాక్స్. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మీద కేసు నమోదైంది. ఈ విషయం అందరికీ తెలిసే ఉంటుంది. కొంచెము ఈ మ్యాటర్ గురించి డిస్కస్ చేసుకుందాం. రెట్రో అనే సినిమా ఈవెంట్ జరుగుతుంది. ఆ ఈవెంట్కి విజయ్ దేవరకొండ గారు ఒక చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. ఆ హాజరైన క్రమంలో ఈయన మాట్లాడుతూ అప్పుడు ఈ పహల్గామ్ అటాక్ తర్వాత మన భారతదేశం పాకిస్తాన్ మీద అటాక్ చేసింది. అంటే ఆ యుద్ధం జరుగుతూ ఉంది. ఆ టైంలో ఆ ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్లో సమాజం పట్ల గౌరవం ఉన్న ప్రతి ఒక్కరు కంపల్సరీ ఇట్లాంటి విషయాలపైన రియాక్ట్ అవుతారు. సో అదే విషయం పైన విజయ్ దేవరకొండ గారు కూడా రియాక్ట్ అయ్యారు. ఆయన రియాక్ట్ అయ్యి ఏమన్నాడంటే, పాకిస్తాన్ ఒక ఫెయిల్డ్ స్టేటు, పాకిస్తాన్లో తినడానికి ఠికానా లేదు. సో ఇంకొన్ని రోజులైతే ఆ ప్రజలే పాకిస్తాన్ గవర్నమెంట్ మీద తిరగబడి ఆ పాకిస్తాన్ గవర్నమెంట్ని కూలదోస్తారు. పాకిస్తాన్ లాంటి దేశం మీద యుద్ధం చేసి టైం వేస్ట్. సో అంతకంటే మనము ఇక్కడ మన ఎడ్యుకేషన్ పైన, మన హెల్త్ పైన, ఈ సెక్టార్ పైన మనము ఫోకస్ చేసి మనల్ని మనం డెవలప్ చేసుకోవడం చాలా గొప్ప అనే విషయము ఆయన మాట్లాడారు. అండ్ ఆ దాంట్లో భాగంగానే 500 సంవత్సరాల క్రితము ట్రైబ్ జాతులు కొట్లాడినట్లు కొట్లాడుకునే అవసరం లేదు అనే విషయం కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే ఆయన ఇక్కడ ట్రైబ్ అనే పదం వాడడము ఆయన చేసిన పెద్ద తప్పు. ఎందుకంటే సమాజంలో ఇప్పుడు ప్రతి చిన్న విషయానికి సమాజంలో చాలామంది తమ మనోభావాలను దెబ్బతీసుకుంటున్నారు. సమాజంలో చాలామందికి మనోభావాలు దెబ్బతింటున్నాయి. సో ఇప్పుడు ఆయన ఏం చేసిండంటే, ఆయన ఊవాచాగా ఆ మాట మాట్లాడండి. ఆయన ఏది టార్గెటెడ్గా మాట్లాడలేదు. అంటే ట్రైబ్స్ అనే పదం నేను వాడాలి అని ఆయన వాడలేదు. అంటే ఆ ఫ్లోలో మాట్లాడిన మాటనే అది ట్రైబ్స్ అని. ఆయన చేసిన తప్పు అదే. ఇప్పుడు ఆయన ట్రైబ్స్ అని వాడడం వల్ల ఈ ట్రైబ్ జాతికి చెందిన వాళ్ళు, ఎస్సీ ఎస్టీకి చెందిన వాళ్ళు చాలామంది వాళ్ళ సంఘాలు ఆయన మీద ఫిర్యాదులు చేసినాయి. ఇప్పుడు రీసెంట్గా రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఆయన మీద ఒక కంప్లైంట్ అయితే ఫైల్ అయింది. అయితే ఈ ఎస్సీ ఎస్టీ కేసు నమోదైతే ఎట్లా ఉంటుంది అంటే, ఒక 6 నెలల నుంచి 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది. అంటే ఒకవేళ అది ప్రూవ్ అయితే నిజంగానే ఈయన కావాలని చేసిండు, కావాలని టార్గెటెడ్గా మాట్లాడిండు, టార్గెటెడ్గా మా మనోభావాలను దెబ్బతీసిండు అని అది రుజువు అయితే మాత్రము 5 నెలల నుంచి 6 సంవత్సరాల వరకు కఠినంగా ఆయన జైలు జీవితం గడపాల్సి ఉంటుంది. అండ్ అలాగే జరిమానా కూడా కట్టాల్సి ఉంటుంది. సో ఈ ఇష్యూలో ఏంటి అంటే, పోలీసులకు కూడా బెయిల్ ఇచ్చే అధికారాలు లేవు. అంటే కోర్టుకు వెళ్ళి కోర్టులో కేసు నడిచి, అంటే కోర్టు ఒకవేళ ఈయన నిజంగా అంటే కావాలని ఆయన మాట్లాడలేదు, ఆయన ఆ ఫ్లోలో మాట్లాడిండు, ఎవరిని బాధ పెట్టాలని మాట్లాడలేదు అనుకొని కోర్టు అనుకుంటే కోర్టు నుంచి మాత్రమే ఆయనకు బెయిల్ వస్తుంది. కానీ పోలీసుల నుంచి బెయిల్ అయితే రాదు. ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు మీడియాలో ఉన్నాయి. అంటే వీళ్ళు ఎవరు నిరూపించే అవసరం లేదు ఈయన మాట్లాడిండు అని ఆల్రెడీ ఆ ప్రూఫ్స్ ఉన్నాయి. అయితే ఈ కోర్ట్స్ ఏం చేస్తాయంటే, ఆయన ఇంటెన్షన్ ఏంటి, ఆయన నిజంగానే ఉద్దేశపూర్వకంగానే ట్రైబల్స్ని టార్గెట్ చేసి వాళ్ళ మనోభావాలను దెబ్బతీసిండు అని ఒకవేళ కోర్టు నమ్మితే మాత్రమే ఆయనకి శిక్ష ఉంటుంది. నాకు తెలిసి ఈ విజయ్ దేవరకొండ గారి విషయంలో ఆ శిక్ష అయితే పడదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన కావాలని టార్గెటెడ్గా మాట్లాడలేదు. అయితే ఒక సాధారణ పౌరుడిగా, సాధారణ ఆడియన్గా నాకేమనిపించింది అంటే, విజయ్ ఒక సమాజం మీద ప్రేమ ఉన్న వ్యక్తిగా చాలా పనులు చేస్తుంటాడు. ఆయన కావాలని మాత్రం ఎవరిని టార్గెట్ చేయడు. ఆయన కావాలంటే ప్రేమ చూపిస్తాడు తప్పిస్తే కావాలని టార్గెట్ చేయడు. సో నాకు ఒక కామన్ ఆడియన్గా ఆయన మాట్లాడిన మాటలు కావాలని మాట్లాడినవి కావు. ఆయన అట్లా దొర్లినాయి, ఆయన నోట్ల నుంచి అట్లా దొర్లినాయి, అంతేగాని ఆయన కావాలని మాట్లాడిన మాటలు కాదు అని మాత్రం నేనైతే భావిస్తున్నా. 100% నేను అదే అనుకుంటున్నా. ఎందుకంటే విజయ్ దేవరకొండ ఒక సెలబ్రిటీ. ఆయనకు తెలుసు ఆయన మాట్లాడే మాటలు ఏవైనా ఉంటే ఆయన కెరియర్ మీద ప్రభావితం చూపిస్తాయి. అంటే ఆయన ఒక సినిమా స్టారు, సమాజంలో ఆయన కొంచెం ఫాలోయింగ్ ఉంటుంది. అంటే వాళ్ళ ఫాలోవర్స్ కొందరు ఉంటారు కదా, అందరు కాకపోవచ్చు, కొందరు ఉంటారు కదా బ్లైండ్ ఫెలోస్. అంటే మా హీరోలు ఏం చెప్తే అదే కరెక్టు, మా హీరోలు ఏది మాట్లాడితే అదే కరెక్టు అని బ్లైండ్గా ఫాలో అయ్యే కొందరు ఉంటారు. సో అట్లాంటి వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు విజయ్ లాంటి వ్యక్తి నాకు తెలిసి అట్లాంటి వాళ్ళని రెచ్చగొట్టడానికి ఇట్లాంటి మాటలు మాట్లాడాడు. 100% మాట్లాడాడు. ఎందుకంటే ఇదంతా కెరియర్కి ప్రాబ్లం అవుతుంది కదా. సో నాకు తెలిసి ఒక సాధారణ పౌరుడిగా ఆయన టార్గెటివ్గా అయితే మాట్లాడలేదు. కాకపోతే
ఒక బాధ్యత గల పౌరుడిగా విజయ్ దేవరకొండ ఎట్లా వ్యవహరించాల్సి ఉంటుంది అంటే ఒక స్టేజ్ పైకి వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడే మాటల్ని కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే ఆయన చేసే ప్రతి పని మీడియా చుట్టే ఉంటుంది. ఆయన ఎప్పుడు 24 గంటలు మీడియా ఆయన మీద ఫోకసే ఉంటుంది. ఆయన రష్మిక మందన ఏడన్నా గోవాలో కనిపించినా లేకపోతే ముంబై ఎయిర్పోర్ట్లో కనిపించినా మీడియా అంతా చూపిస్తూనే ఉంటుంది. సో ఆయన చేసే ప్రతి విషయము ఇక్కడ రికార్డ్ అవుతుంటుంది కాబట్టి ఆయన మాట్లాడే మాటలు చాలా సెలెక్టివ్గా మాట్లాడాల్సి ఉంటుంది. లేకపోతే చాలామంది సెలబ్రిటీస్ ఉన్నారు సమాజంలో, కొన్ని వేల మంది చచ్చిపోయినా వాళ్ళు పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళకి సెలబ్రిటీ హోదా ఉంది, మనం వాళ్ళ సినిమాలు చూస్తున్నాము, వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు, వాళ్ళు మంచి మంచి యాడ్స్ చేసుకుంటున్నారు, డబ్బులు సంపాదించుకుంటున్నారు. వాళ్ళు మన వాళ్ళు మునిమన్ వాళ్ళు ఇంకా ఏమన్నా జనరేషన్స్ ఉన్నా వాళ్ళందరూ కూర్చొని తిన్న తరగని ఆస్తులు వాళ్ళకు ఉన్నాయి. సో వాళ్ళు ఏ విధంగా స్పందించరు, సమాజం గురించి స్పందించరు, సమాజంలో ఏమైనా వాళ్ళు పట్టించుకోరు. నాకు తెలిసి విజయ్ దేవరకొండ కూడా అట్లనే ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి విషయాన్ని ట్విస్ట్ చేస్తున్నారు సమాజంలో. ఏ చిన్న మాట మాట్లాడినా మా మనోభావాలు దెబ్బతింటున్నాయి అంటున్నారు. అంటే నేను ఇప్పుడు వీళ్ళ గురించి మాట్లాడతలేను, ఆ విజయ్ దేవరకొండ ఇంకా ఏం విషయం మాట్లాడినా కూడా ఎవరన్నా హట్ అయినా కూడా వాళ్ళు వెళ్ళి కేసేస్తున్నారు. మా మనోభావాలు దెబ్బతిన్నాయి, ఆయన సెలబ్రిటీ కాబట్టి ఆయన కంపల్సరీ మాకు క్షమాపణ చెప్పాల్సిందే, లేకపోతే ఆయన ఇంకా ఏదో చేయాల్సిందే. అంటే ఈ విషయంలో విజయ్ దేవరకొండ విచారం కూడా వ్యక్తం చేసిండు. నేను కావాలని మాత్రం ఎవరిని ఏమనలేదు, అది నా ఇంటెన్షన్ మాత్రం అది కాదు, ఒకవేళ వీళ్ళు బాధపడుతుంటే దాన్ని విచారం వ్యక్తం చేస్తున్నాను కూడా చెప్పిండు. కానీ ఇప్పుడు సమాజం అట్లా లేదు, విచారం వ్యక్తం చేసినా ఏం వ్యక్తం చేసినా లేదు, నువ్వు సెలబ్రిటీవి, నువ్వు తప్పు చేసినావు కాబట్టి నువ్వు ఈ శిక్ష అనుభవించాల్సిందే అని మాత్రమే ఉంది. సో నాకు తెలిసి ఈ కేసు పెద్ద కాదు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఇంటెన్షన్ క్లియర్గా ఉంది కాబట్టి ఇది పెద్ద కేసు కాదు. ఆయనకు బెయిల్ వస్తుంది, ఆయన మామూలుగానే బయట ఉంటాడు అనిపిస్తుంది నాకైతే తెలిసి. చెప్పలేం మరి కోర్టు ఏ విధంగా ఆలోచిస్తుందో. అంటే సెలబ్రిటీ అనేటోడికి కంపల్సరీ సామాజిక స్పృహ ఉండాలి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఇప్పుడు నన్ను విజయ్ దేవరకొండను లోపలేసి మనము ఒక 10 మందికి ఎగ్జాంపుల్ చూపించచ్చు. విజయ్ దేవరకొండనే లోపలేసిండు, మరి మనం మాట్లాడితే ఎట్లా ఉంటుంది. సామాన్య పౌరులు ఇట్లాంటి అంటే ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద వచ్చే ఏవైనా మాటలు కానీ ఏమైనా పనులు చేస్తే మాత్రము విజయ్ దేవరకొండ లాంటి ఒక సెలబ్రిటీనే ఈ కోర్టు లోపలేసింది, ఆయనకు జైలు శిక్ష వేసింది. మనలాంటి కామన్ పీపుల్ ఎంత మనం కొంచెం అదుపులో ఉండాలి, నోరు అదుపులో పెట్టుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఎగ్జాంపుల్ సెట్ చేయడానికి ఆయనకు లోపలికి పంపించవచ్చు. కాకపోతే ఆ అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి నాకైతే. అయితే ఇట్లా జరగడం ఒకంత మంచి అనిపిస్తుంది నాకు. ఎందుకంటే విజయ్ దేవరకొండకు అవసరం ఏముంది, ఆయన సినిమాలు ఏదో ఆయన తీసుకొని, ఆయన యాడ్స్ ఏమో ఆయన తీసుకొని ఆయన హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తే అయిపోతుంది. ఆయనకు సమాజం గురించి స్పందించే అవసరం లేదు. అంటే ఇప్పుడు ఏమన్నా చట్టంలో ఏమన్నా ఉందా సెలబ్రిటీలు అందరూ సమాజంలో జరుగుతున్న విషయాల మీద స్పందించాలని, లేకపోతే వాళ్ళు బాధ్యతగా ఉండాలని, బాధ్యత వహించాలని ఏమన్నా చట్టంలో ఉందా? చట్టంలో లేదు. కాకపోతే ఏంటి అంటే సెలబ్రిటీలు అన్నోళ్ళు సమాజం పట్ల కృతజ్ఞతగా ఉండాల్సిందే. ఎందుకంటే వాళ్ళు ఈ సమాజంలో వాళ్ళని ప్రేమించే వ్యక్తులు, ముఖ్యంగా ఈ సినిమా స్టార్స్ ఏంటంటే వాళ్ళని ప్రేమించే వ్యక్తులు ఎవరైతే వాళ్ళ ఫ్యాన్స్ కానీ లేకపోతే సినిమాలను ఇష్టపడే వ్యక్తులు, సినిమాలను చూసి వీళ్ళు చేసిన సినిమాలను చూసి వాళ్ళని అంత ఎత్తుకు తీసుకుపోయి పెట్టారు. కాబట్టి ఈ సెలబ్రిటీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే విజయ్ దేవరకొండ ఏమన్నాడంటే, నేను మాట్లాడిన మాటలు ఎవరినైనా హర్ట్ చేస్తే నేను విచారం వ్యక్తం చేస్తున్నా, నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు అని ఆయన ఒక వివరణ ఇచ్చినా కూడా ఇప్పుడు ఆయన మీద కేసు నమోదైందంటే ఫ్యాన్స్ కొంచెం బాధల్లో ఉన్నారు. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అంటే ఏంటి ఇది ఇలా జరిగింది అని. అంటే ఇప్పుడు విజయ్ దేవరకొండ డెవలప్ అవ్వడము ఇండస్ట్రీలో చాలామందికి నచ్చదు. అది చెప్పాలంటే అది ఒక కాంట్రవర్షియల్ మాటనే అవుతుంది. ఇండస్ట్రీలో ఇప్పుడు చాలామంది హ్యాపీగా ఉంటారు, అంటే కేసు నమోదైంది విజయ్ దేవరకొండ మీద అండి. ఎందుకంటే విజయ్ దేవరకొండ ఒక సెన్సేషన్. అంటే ఆయన వచ్చి అతి కొద్ది కాలంలోనే తెలుగు ఇండస్ట్రీలో కానీ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ ఒక పేరుంది. విజయ్ దేవరకొండ అంటే సినిమాలు మంచిగా ఉంటాయి, లేకపోతే సినిమాల మీద ఆయన చేసే సినిమాల మీద ఒక అంచనా ఉంటుంది. అట్లా చాలామంది తెలుగు హీరోలు ఉన్నారు, అంటే వాళ్ళు 10-15 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నోళ్ళు ఉన్నారు. కాకపోతే వాళ్ళకి ఈయనకు వచ్చినంత పేరు రాలేదు. సో ఇప్పుడు విజయ్ దేవరకొండ మీద కేసు నమోదైందని చెప్తే నాకు తెలిసి చాలామంది హ్యాపీగా ఉంటారు.
మేబీ అంటే ఇది జరగవచ్చు జరగకపోవచ్చు, కాకపోతే నాకైతే అనిపించింది. కాకపోతే వేచి చూద్దాం తర్వాత ఏం జరుగుతాయి, కోర్టు ఏ డిసిజన్ తీసుకుంటుంది, విజయ్ దేవరకొండకు బెయిల్ వస్తుందా, లేదంటే ఒక ఫార్మాలిటీ కోసమన్నా ఒక 14 రోజులు ఆయనని జైల్లోకి వేస్తారా, ఇవన్నీ విషయాలు అతి త్వరలో మనకు తెలుస్తాయి. ఇది గైస్ ఈ వీడియో. టేక్ కేర్, బై.